హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సునీ హోమ్ రెసిపీస్. ఈరోజు మనము వంకాయ పొటాటో వేపుడు ఎలా చేయాలో చూద్దామండి. కొంచెం డిఫరెంట్గా చేసుకుందాము. ముందుగా మనము వంకాయలు ఈ విధంగా కట్ చేసుకుని సన్నగా కట్ చేసుకోవాలి. ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకోవాలి. ఉప్పు నీళ్ళలో వేసుకొని పెట్టుకోవాలి. ఇక్కడ నేను 1/2 kg వంకాయలు తీసుకున్నాను. అదేవిధంగా ఒక పొటాటో తీసుకున్నాను. సన్న సన్నగా ముక్కలు చేసుకుని వాటర్లో వేసి పెట్టుకోవాలి. వాటర్లో వేసి పెట్టుకుంటే బ్లాక్ అవ్వవు. అదేవిధంగా ఇక్కడ మనము ఈ వంకాయ ఫ్రైలోకి కొద్దిగా ఒక 10 నుంచి 15 పుదీనా ఆకులు, కొన్ని పచ్చిమిరపకాయలు, ఒక 8 నుండి 10 పచ్చిమిరపకాయలు. కారం ఎక్కువగా ఉంటే పచ్చిమిరపకాయలు తక్కువ వేసుకోండి, లేదంటే నార్మల్గా 10 పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు. అదేవిధంగా కొద్దిగా నువ్వులు, ఒక స్పూన్ నువ్వులు వేసుకుని ఇది మెత్తగా పేస్ట్ లాగా రెడీ చేసుకున్నాము. చూసారు కదా, ఈ విధంగా మనకి పేస్ట్ లాగా రెడీ అవుతుంది. ఇప్పుడు మనము ప్యాన్ పెట్టుకొని స్టవ్ మీద ఆయిల్ వేసుకున్నాము. స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, మినపప్పు 1/2 స్పూన్, కొద్దిగా శనగపప్పు. ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి. ఒక 1 minute ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకున్నాము. మనం ఆనియన్స్ వేసుకున్నాము. ఆనియన్స్, కరివేపాకు. ఆనియన్స్ నేను ఒకటి తీసుకున్నాను, వేసుకోవాలి. స్మాల్ సైజ్ ఒకటి వేస్తే సరిపోతుంది. ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్నాము. ఓకే అండి, ఇప్పుడు మనము ఆనియన్స్ కొద్దిగా లైట్గా వేగిన తర్వాత ఈ పేస్ట్ వేసేసుకున్నాము. పేస్ట్ కొద్దిగా 2 minutes ఫ్రై అవ్వాలి. ఓకే అండి, ఇప్పుడు మనము వంకాయలు వేసేసుకున్నాము. అదేవిధంగా పొటాటో కూడా వేసేసుకున్నాము. ఇందులోకి మనము కొద్దిగా ధనియాల పౌడర్, 2 స్పూన్స్ ధనియాల పౌడర్, 1 స్పూన్ క్యూమిన్ పౌడర్, కొద్దిగా పసుపు, ఇవన్నీ మిక్స్ చేసుకుని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని కుక్ చేసుకున్నాము. మనకి వంకాయలన్నీ కూడా బాగా మగ్గాలి. ఉప్పు అప్పుడే వేసుకోకూడదు. సో వంకాయలు కొద్దిగా మగ్గిన తర్వాత అప్పుడు మనము సాల్ట్ వేసుకున్నాం. బాగా కలుపుకొని మూత పెట్టుకున్నాము.
ఓకే అండి, ఇప్పుడు మనము కొద్దిగా ఉప్పు వేసుకున్నాము. వంకాయ పొటాటో రెండు కూడా మగ్గిపోయాయి. అలాగే ఇక్కడ నేను కొబ్బరి, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి ఇవి 3 కూడా కలిపిన పొడి అండి. ఇది మనం వేసుకుంటే చాలా బాగుంటుంది. కొబ్బరి కారం అంటారు, కొబ్బరి వెల్లుల్లి కారం అని. సో ఇది నేను 3 స్పూన్స్ వేస్తున్నాను. ఇదంతా వేసుకుని బాగా కలిపెట్టుకోవాలి. విధంగా ఫ్రై చేసుకుని ఒక 5 నిమిషాలు పెట్టుకున్నాము. మూత పెట్టకుండా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయేంత వరకు మనము ఫ్రై చేసేస్తున్నాము. అంతే అండి, మనకి ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. గ్రీన్ వంకాయ పొటాటో ఫ్రై రెడీ అయిపోయింది. ఆఖరిన మనము కొద్దిగా కరివేపాకు చల్లుకొని దించేసుకున్నాము. స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. బౌల్లో వేసి పెట్టుకున్నాము. అంతే అండి, గ్రీన్ వంకాయ పొటాటో ఫ్రై చాలా యమ్మీగా రుచిగా ఉంటుంది. ఈ విధంగా చేసుకొని చూడండి. మనకి వైట్ రైస్, చపాతీ, రోటీస్లోకి చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. Please subscribe to Suni Home Recipes for more updated videos. Don't forget to click the like button, share the videos, leave a comment below. Thanks for watching.